Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Karishma, Naturopathy Physician. ఈరోజు ఈ వీడియోలో గువాషా థెరపీ గురించి తెలుసుకుందాం. గువాషా థెరపీ అంటే ఏంటి అంటే గువా అంటే టు స్క్రేప్ అని మీనింగ్. అయితే ఈ థెరపీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే జనరల్గా మనకి పెయిన్ వచ్చినప్పుడు అక్కడ కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పెయిన్ తగ్గిపోతుందో ఈ కెమికల్స్ అన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్లో కలిసిపోయి నార్మల్గా అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే మనకి క్రానిక్ పెయిన్ తగ్గకుండా అలానే కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది అంటే అక్కడ చాలా రకాల కెమికల్ రియాక్షన్స్ జరిగి కెమికల్స్ అక్కడే స్టోర్ అయిపోవడము, బ్లాక్ చేయడము, టాక్సిన్స్ లాగా ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తీసుకుందాం అనుకోండి. ఈ కాల్షియం అనేది బ్లడ్లో సరిగ్గా సర్క్యులేట్ అవ్వకుండా ఒక దగ్గర స్టోర్ అయిపోయి కంటిన్యూస్గా అక్కడ అలాగే ఉండిపోతే అది స్టోన్ లాగా కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ కిడ్నీ స్టోన్స్ అని, బోన్ స్పర్స్ అని ఇలాగ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా ఫామ్ అయినవి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్లో కలవాలంటే చాలా కష్టం. దీనికి డీప్ మసాజ్ అనేది చాలా అవసరం అనమాట. ఇందులో మసాజ్ అనేది ఎలా ఇస్తుంటాము అంటే ఒకటి సూపర్ఫిషియల్గా, ఇంకొకటి డీప్గా. సో సూపర్ఫిషియల్ లెవెల్లో ఏంటి అంటే మనకి స్కిన్ ఇంకా మజిల్ లేయర్స్కి ఇస్తూ ఉంటాము. ఈ స్కిన్ మజిల్ లేయర్స్లోనే మనకి ఎక్కువగా టాక్సిన్స్ ఫామ్ అవడం కానివ్వండి, బ్లడ్ వెజల్స్ ఉండడం కానివ్వండి, లింఫ్ నోడ్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే డీప్ లెవెల్లో ఏంటి అంటే మజిల్కి బోన్కి మధ్యలో కూడా ఒక ఫ్యాషియా అనేది ఉంటుంది. అక్కడ కూడా టాక్సిన్స్ స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పేషెంట్ కండిషన్ బట్టి అతనికి సూపర్ఫిషియల్ ఇవ్వాలా లేకపోతే డీప్ మసాజ్ ఇవ్వాలా అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ గ్వాషా మసాజ్ థెరపీ ఇచ్చేటప్పుడు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే డిస్టల్ నుంచి ప్రాక్సిమల్ కి. ఇంకా దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటి అంటే మోస్ట్లీ వుడెన్తో చేసినవి. ఇవి ఎలా ఉంటాయి అంటే స్మూత్గా ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. అదే ఆఫ్రికన్ కంట్రీస్లో ఏంటి అంటే ఎలిఫెంట్ టీత్ ఉంటుంది కదా, దాంతో బ్లేడ్స్ లాగా చేసి ఈ బ్లేడ్స్తో గ్వాషా మసాజ్ థెరపీ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఏంటి అంటే స్టోన్స్ యూజ్ చేసి ఈ గ్వాషా థెరపీ అనేది ఇస్తూ ఉంటారు. అదే మోడర్న్ ప్రాక్టీస్లో ఏంటి అంటే అడ్వాన్స్డ్ IISTM అంటారు. అంటే ఇన్స్ట్రుమెంటల్ అసిస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ టూల్ అని ఉంటుందన్నమాట. దీంతో కూడా గ్వాషా థెరపీ అనేది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చేసే టూల్స్ అన్ని కూడా బోన్ డెన్సిటీకి ఈక్వల్గా ఉండే టూల్స్ అనేవి చేస్తూ ఉన్నారనమాట. అంటే బోన్ డెన్సిటీ కంటే ఎక్కువగా ఉన్న టూల్స్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే మజిల్స్కి బోన్ లెవెల్లో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడు వస్తున్న టూల్స్ అన్నీ కూడా బోన్ డెన్సిటీకి ఈక్వల్గా ఉన్న టూల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొత్తగా ఇప్పుడైతే ఫైబర్తో తయారు చేసిన టూల్స్ని కూడా వాడుతూ ఉన్నారు. సో ఇందులో మేజర్గా ఏంటి అంటే లోకల్ ఏరియాలో టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అయిపోయినప్పుడు, అక్కడ బ్లడ్ కూడా స్టాగ్నేట్ అయిపోయినప్పుడు ఈ గ్వాషా థెరపీ లైక్ స్క్రేపింగ్ మెథడ్ ద్వారా ఈ మసాజ్ అనేది ఇవ్వడం వల్ల పాత బ్లడ్ అనేది మళ్ళీ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోవడం, కొత్త బ్లడ్ అనేది మళ్ళీ ఆ ఏరియాలోకి రావడం ఇలాగ తరచూ జరగడం వల్ల అక్కడ ఈ టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయిపోయి మళ్ళీ అక్కడ కొత్తగా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే లింఫ్ నోడ్స్ని యాక్టివేట్ చేసి లింఫాటిక్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది పేషెంట్ కండిషన్ బట్టి ఎన్ని మినిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఇది 2 to 15 minutes వరకు ఇవ్వచ్చు అనమాట. డిపెండ్ అపాన్ ద పర్సన్స్ కండిషన్ బట్టి టైం అనేది మేనేజ్ చేసుకుంటూ ఇస్తూ ఉంటారు. గ్వాషా థెరపీ టూల్స్కి వచ్చేసరికి మనకి ఫేషియల్ టూల్స్ కూడా ఉంటాయి. సో మోడ్స్ ఆఫ్ అప్లికేషన్కి వచ్చేసరికి అదే ఫేస్ మీద అయితే మనకి చాలా రకాల టూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దీన్ని జస్ట్ మనం ఇక్కడ సూపర్ఫిషియల్గా ఫేస్కి అయితే సూపర్ఫిషియల్గా ఈ గ్వాషా థెరపీ అనేది చేయడం వల్ల మన ఫేస్ మీద సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి లింఫాటిక్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫేస్కి గ్లో అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఫేషియల్ ఏజింగ్ని తగ్గించడానికి, ఫేస్ గ్లోని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే మనకి బాడీ మీద అయితే కనుక కొంచెం డీప్గా అనేది ప్రెషర్ అనేది ఇస్తూ ఉంటాము. మజిల్స్లో ఉన్న టాక్సిన్స్ని, పెయిన్ని రిలీజ్ చేయాలంటే కనుక కొంచెం డీప్ ప్రెషర్ ఇస్తూ కూడా ఈ మసాజ్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా హాట్ అప్లికేషన్ ఇచ్చి ఈ గ్వాషా థెరపీ ఇవ్వడం వల్ల పెయిన్, టాక్సిన్స్ అనేవి రిలీవ్ అవుతూ ఉంటాయి. అదే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని రిలీవ్ చేయాలంటే కనుక కోల్డ్ అప్లికేషన్స్ ఇంకా గ్వాషా థెరపీ తీసుకోవడం వల్ల ఈ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అనేవి ప్యూరిఫై అవుతూ ఉంటాయి. ఇంకా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ గ్వాషా థెరపీ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది.
నర్వ్ చుట్టూ మైలిన్ షీత్ అనేది ఉంటుంది. ఇది ఇన్ఫ్లేమ్ అయినప్పుడు మనకి నర్వ్ ఇరిటేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి కూడా ఈ గ్వాషా థెరపీ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ గ్వాషా థెరపీ తీసుకున్న తర్వాత స్కిన్ కి కొంచెం సోర్నెస్ లాగా అంటే కొంచెం మంటలాగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఐస్ అప్లై చేసుకుంటే తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఏవైతే క్రానిక్ పెయిన్స్ అనేవి ఉన్నాయో, ఎప్పుడు తగ్గని పెయిన్స్ అనేవి ఉన్నాయో, బాడీ పెయిన్స్ ఉండి అన్ని పెయిన్స్ తగ్గి ఒక దగ్గర మాత్రం ఎక్కువగా పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ గ్వాషా థెరపీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా రకాల హెడ్ఏక్స్ ని తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్ దగ్గర ఈ గ్వాషా థెరపీ అనేది చేయడం వల్ల క్రానిక్ హెడ్ఏక్స్ ఏమైనా ఉన్నా కూడా రిలీవ్ అవుతూ ఉంటాయి. ఇంకా టైట్ ఫేషియాని, ఇరిటేటెడ్ ఫేషియాని రిలీజ్ చేయడానికి కూడా ఈ గ్వాషా థెరపీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా మంది నీ పెయిన్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లంబార్ ఏరియాలో ఈ గ్వాషా థెరపీ ఇవ్వడం వల్ల కూడా నీ పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నేను చెప్పినట్టు ఏవైతే మీకు క్రానిక్ పెయిన్స్, మానని పెయిన్స్, మొండిగా ఉన్న పెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ గ్వాషా థెరపీ అనేది ది బెస్ట్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు. మసాజ్ అనేది హ్యాండ్స్తో సూపర్ఫిషియల్గా అంటే మజిల్ లెవెల్ వరకు ప్రెజర్ అనేది వస్తూ ఉంటుంది. అదే ఈ గ్వాషా థెరపీలో అయితే ఒక టూల్ని యూజ్ చేసి మనము మసాజ్ ఇవ్వడం వల్ల డీప్ టిష్యూస్ వరకు కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ గ్వాషా థెరపీ అనేది ట్రిగర్ పాయింట్ని రిలీజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు కనుక ఇలాగా క్రానిక్ పెయిన్స్, మొండి పెయిన్స్తో బాధపడుతున్నట్లయితే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక ఈ గ్వాషా థెరపీ అనేది మీకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.